ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. బొడమేరు ముంపు వల్ల జరిగిన నష్టంపై తొలి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామంటూ వెల్లడించిన సీఎం చంద్రబాబు. వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. వాతావరణ మార్పుల వల్ల 2 రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ప్రాంతంలో పడిందని వెల్లడించిన సీఎం చంద్రబాబు. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న కేంద్ర రక్షణ వ్యవహారముల శాఖ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్ జిందాల్. ఇక డీటెయిల్స్ చూస్తే బొడమేరు ముంపు వల్ల జరిగిన నష్టంపై తొలి నివేదికను కేంద్రానికి పంపిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పునరావాస కేంద్రంలో ఉన్న వరద బాధితులకు 3 పూట్ల ఆహారాన్ని, మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 206 నీటి ట్యాంకులతో 513 ట్రిప్పులు వేశామని, ఈ రోజు ఫైర్ ఇంజన్లు 5000 ఇళ్లను శుద్ది చేయగలిగాయన్నారు. కారు క్లీనింగ్ చేసి చిన్న మిషన్లు వంటివి తీసుకొచ్చి అవసరమైతే 300, 400 సేకరించి అన్ని ఇళ్లను శుభ్రం చేసే బాధ్యత తీసుకోమన్నారు. చౌహాన్ గారు అయితే మొత్తం తిరిగారు, ఏరియల్ సర్వే చేశారు. మొత్తం ఈ ఏరియాలో ఉన్నటువంటి బొడమేరు బ్రిడ్జెస్ ను కూడా చూశారు. అదే మరి విజయవాడ సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో తిరిగి చాలా వరకు వాటర్ లో కూడా నడిచారు. ఇంకా కూడా వాటర్ లాగింగ్ ఉంటే అక్కడ కూడా నడిచి అన్ని కూడా వారు చూశారు. ఇక్కడ ఎగ్జిబిషన్ లో కూడా మేము అన్ని కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఏదైతే ఈ రోజు 11,90,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కి ప్రకాశం బ్యారేజ్ 100 years మునుపు డిజైన్ చేశారు. అయితే ఈ రోజు 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ తర్వాతనే అనేక ప్రాజెక్టులు కట్టారు. పైన నాగార్ సాగర్ గాని, పులిచింతల, శ్రీశైలం, జోరాల, ఆల్మట్టి, సో మెనీ ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ మార్పుల్లో ఎక్కడైతే క్లౌడ్ బరస్టింగ్ కావడం, విపరీతమైన వర్షాలు పడడం, 2 రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఇక్కడ 40 సెంటీమీటర్లు. వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. వరద ముంపునకు గురైన జక్కంపూడి, వైఎస్సార్ కాలనీ ప్రాంతాల్లో పవర్ బోట్స్ లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రి నారా లోకేష్, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తదితరులు పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం త్రికరణ శుద్దితో పని చేస్తోందన్నారు. निर्देश पर आया हूं। केंद्र सरकार ने भी हर संभव सहयोग किया है, मदद की है और आगे भी क्षति के आकलन के बाद पिछली सरकार ने कई गलतियां की, जैसे फसल बीमा योजना के प्रीमियम को पिछली सरकार ने जमा ही नहीं किया, इसलिए प्रधानमंत्री फसल बीमा योजना का लाभ किसानों को नहीं मिला। लेकिन अब ये सरकार, बाबू की सरकार, फसल बीमा योजना के प्रीमियम से लेके जो औपचारिकता है बाकी वो भी पूरा करेगी। तो हम क्षति के आकलन करके फसल बीमा योजना का लाभ भी मिले और जो बाकी नुकसान हुआ है उसका आकलन करने के बाद जो केंद्रीय टीम आई है वो भी आकलन करेगी और आंध्र प्रदेश की सरकार के साथ मिलकर अभी भी हम काम कर रहे हैं और मिलकर जनता को राहत देने में कोई कसर नहीं छोड़ेंगे, क्योंकि हमारा मानना है, प्रधानमंत्री नरेंद्र मोदी जी ये मानते हैं कि जनता की सेवा ही भगवान की पूजा है। तो संकट के समय जनता की सेवा करना ये एनडीए की सरकार का धर्म है, केंद्र का भी और राज्य का भी, और इसलिए उसमें भरपूर सहयोग केंद्र सरकार आंध्र प्रदेश की सरकार को करेगी और हम मिलकर इस संकट के पार अपनी जनता को ले जाएंगे। टेक्निकल इश्यूज पर एक्सपर्ट्स की रिपोर्ट्स के बाद उस पर भी हम लोग आगे कदम उठाएंगे। ऐसी कृष्णा नदी के कारण में जो फ्लड आता और परिस्थितियां पैदा होती है वो भी उठाए जा सके। मैं आश्वस्त करता हूं कि श्रीमान चंद्रबाबू नायडू गारू जी के नेतृत्व में प्रदेश सरकार बेहतर से बेहतर काम करे। వాతావరణ మార్పుల వల్ల 2 రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని సీఎం చంద్రబాబు తెలిపారు. బొడమేరు వద్ద పెద్ద ఎత్తున పై నుంచి నీరు వచ్చిందన్నారు.
కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ 7,000 నుంచి 10,000 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న ప్రాంతంలో 36,000 క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజ్ ను మరింత పటిష్టం చేయడంతో పాటుగా బండ్లు మరింత పటిష్టం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. 179 సచివాలయాలకి 179 మంది సీనియర్ ఆఫీసర్ని లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం కూడా ఇన్ఛార్జెస్ గా పెట్టాం. నిన్న లాస్ట్ నైట్ అలోన్ 9,09,191 ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన ఈ రోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున మార్నింగ్ అయితే 6 లక్షల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 8,50,000 బాటిల్స్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 3 లక్షల లీటర్లు మిల్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. ఒక 5 లక్షల బిస్కెట్ పాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. అదే మరి మధ్యాహ్నం లంచ్ కూడా ఒక 5 లక్షల మందికి లంచ్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాం. అవి కూడా పంపించాం. అది కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతా. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని కేంద్ర రక్షణ వ్యవహారముల శాఖ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్ జిందాల్ దర్శించుకున్నారు. అమ్మవారి చిన్న రాజగోపురం వద్ద ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అమ్మవారి రాయబార మండపంలో సంజయ్ కుమార్ కు వేద పండితులు వేదాశీర్వచనం అందజేసి అమ్మవారి ప్రసాదంలో శేషవస్త్రం అందజేశారు. వరద బాధితుల ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నగరం నుండి ముంపు ప్రాంతాలలో మంత్రి మనోహర్ పౌర సరఫరాల శాఖ నగరం నుంచి ముంపు ప్రాంతాల్లో మంత్రి మనోహర్ పౌర సరఫరాల శాఖ రెవెన్యూ పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని పంపిణీ విధానాన్ని పరిశీలించారు. సింగనగర్ ప్రాంతంలోని రామకృష్ణపురంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనోహర్ ముంపు బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి నిత్యావసరాలతో కూడిన కిట్లు అందజేశారు. 1 కిలోల బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు, 1 లీటరు వంట నూనె, అదేవిధంగా 2 కిలోలు ఉల్లిపాయలు, 2 కిలోలు బంగాళాదుంపలు రేపు ఉదయం నుంచి విజయవాడ పట్టణంలో ప్రారంభించి ప్రతి ఒక్క కుటుంబానికి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది కొంచెం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇంటింటికి సరఫరా చేయమని ముఖ్యమంత్రి గారు కోరారు. సో చాలా పెద్ద లాజిస్టిక్ ఎక్సర్సైజ్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అధికారులు, స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎంతోమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కూడా సహాయపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ప్రతి వార్డులో కూడా ప్రారంభించుకుని ముందు విజయవాడ పట్టణంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ సరుకులు అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు సహకరించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో కూడా అనేక సహాయ కార్యక్రమాలు ఇంకా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పురంధరేశ్వరి దర్శించారు. కాంగ్రెస్ హయాంలో 2005 సంవత్సరంలో వరద వచ్చినప్పుడు కానాల వద్ద పిల్లర్లు కొంతవరకు దెబ్బతిన్న విషయాన్ని గుర్తించి ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేశారు. ఇటీవల సంభవించిన భారీ వర్షాల వలన గతంలో ఎప్పుడూ రాని విధంగా కృష్ణా నదికి 11 లక్షల క్యూసెక్కుల పైన వరద పారింది. వరద బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నేత సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాలనీలో సిహెచ్ బాబురావు ట్రాక్టర్పై పర్యటించి బాధితులకు ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు తదితరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నగరంలో 38, 39, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 54, 55, 56, 13 తదితర డివిజన్లలో సుమారు 50,000 కుటుంబాలకు పరోక్షంగా వరద బాధితులుగా మారినట్లు బాబురావు వెల్లడించారు. పూర్తిగా నీట మునిగిపోయినాయి. తాగడానికి మంచినీళ్లు దొరకట్లేదు. ప్రభుత్వం ఇంటింటికి మంచినీళ్లు సప్లై చేయడం మీద మాత్రం దృష్టి లేదు. స్వచ్ఛంద సంస్థలు ఎంతో మంది ఇంటింటికి కూడా మంచినీళ్లు ఇస్తా ఉన్నారు. కానీ ఇక్కడ వ్యాంబే కాలనీ పక్కన శాంతినగర్ పూర్తిగా మునిగిపోయి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వారు మాత్రం నీళ్లు ఇవ్వట్లేదు. కానీ బారులు తెరిచి ఆ బారులో మాత్రం మద్యం, మందు మాత్రం బాగా సప్లై చేస్తా ఉన్నారు. ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేరు. మరి వాళ్ళ ఎలా ఉందనేది కావాల్సింది మద్యమా, మంచినీళ్ళ? మంచినీళ్లు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం మద్యం సప్లై చేసి అసలే ప్రజల ఇబ్బందులు ఉంటే ఈ టైంలో కూడా ఆదాయం గడించుకోవాలంటే ఉద్దేశం తప్ప మంచినీళ్ళ దృష్టి మీద కాదు. ఇటువంటి బార్లు, బ్రాందీ షాపులు కాదు, మంచినీటి సరఫరా మీద, అలాగే ప్రజలకి నిత్యావసర సరుకులు,
అలాగే ఇంటింటికి ఆహారం అందించే దాని మీద, అలాగే జబ్బు చేస్తే వైద్యానికి కావాల్సిన మందులు ఇవ్వండి, ఈ మందు కాదు, ఇది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకవైపున ప్రభుత్వమేనో మందు షాపులు బార్లు తెరిచి వాళ్ళు మందు సప్లై చేస్తున్నారు. సిపిఎం కార్యకర్తలుగా, ప్రజా సంఘాల నాయకులుగా ఇంటింటికి తిరిగి బాధితులను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో రాష్ట్రంలో అనేక మంది నిరాశ్రయులైన నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ వ్యాపారవేత్త ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ తన వంతు సామాజిక సేవలో భాగంగా నగరంలోని త్వరగా ప్రభావిత ప్రాంతాలలో వరద బాధితులకు వాంబే కాలనీ అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, అలాగే కృష్ణలంకలోని వృద్ధాశ్రమంలోని వృద్ధులు, వికలాంగులకు చీరలు, దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ వరదల వలన అనేక మంది నిరాశ్రయులు అయ్యారని, తినడానికి, త్రాగడానికి తిండి, నీరు లేని పరిస్థితుల్లో ఉండడం ఎంతో బాధాకరమని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ట్రాక్టర్పై ప్రయాణించారు. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర బృందం ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను స్వయంగా కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర బృందం వెంట ట్రాక్టర్పై ప్రయాణించి ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలను స్వయంగా వివరించారు. రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పి సిసోడియా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. బుడమేరు ముంపు వల్ల జరిగిన నష్టంపై తొలి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామంటూ వెల్లడించిన సీఎం చంద్రబాబు. వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. వాతావరణ మార్పుల వల్ల 2 రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ప్రాంతంలో పడిందని వెల్లడించిన సీఎం చంద్రబాబు. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న కేంద్ర రక్షణ వ్యవహారముల శాఖ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్ జిందాల్. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.